జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ విస్తరణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 8:15 శృంగేరి పీఠాధిపతి శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక కళాపకర్షణ క్రతువు ప్రారంభమైంది. ఈ క్రతువులో కళాశాలలో దైవిక శక్తిని ఆవాహనం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గ్రామస్తులు భక్తులతో సమావేశమై మాస్టర్ ప్లాన్ వివరాలను వెల్లడించారు. సుమారు 198 కోట్లతోటి ఆలయ అభివృద్ధి పనులు, అదనంగా 60,000 కోట్లతోటి అష్టితీర్థాల అభివృద్ధి చేపట్టనున్నట్లుగా తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ యొక్క పునరాభివృద్ధి పునర్నిర్మాణం కోసం పూర్తి ప్లాన్స్ తోటి పూర్తి స్థాయిలో శృంగేరి పీఠాధిపతి గారి యొక్క అనుమతితోటి ప్రతి ఒక్కటి కూడా దాదాపు 3 సమావేశాలతోటి వారి అనుమతితోటి అంత ప్లాన్ అంతా కూడా రెడీ అయింది. ఈరోజు అడ్వైజర్ గారు నేను ఇద్దరం కలిసి రావడం జరిగింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మన పుష్కరాల్లోపే ఈ దేవాలయ పునర్నిర్మాణం అభివృద్ధి జరగాలి కాబట్టి శృంగేరి పీఠాధిపతి గారు పెట్టినటువంటి ముహూర్తం మేరకు బాలాలయం జరుగుతుంది. సో అక్కడికి కళాకర్షణ చేసి మూర్తుల్ని తర్వాత ప్రతిమల్ని తరలించడం జరుగుతుంది. ద్వారా ఇది ఆదిముక్తేశ్వర ఆలయానికి బాలాలయం ఉంటుంది. అక్కడ స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు కూడా విజ్ఞప్తి. అదేవిధంగా 198 కోట్ల ప్లాన్లో అద్భుతమైన సౌకర్యాలతో 4 రాజగోపురాలతో ఎక్కడా లేని విధంగా మనకు తూర్పు రాజగోపురం ఏదైతే ఉందో 108 ఫీట్ల పైబడి ఇది స్వామివారి యొక్క శృంగేరి స్వామివారి యొక్క అనుజ్ఞ మేరకు వారి శ్రీముఖం మేరకు ఇది 108 ఫీట్ల పైబడి ఉండాలని చెప్పి నిర్ణయంతో చేయటం. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్